హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు రామంతపూర్ ఏరియాలో ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి మనం 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి G+5 పర్మిషన్ తీసుకొని G+5 కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసి లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ప్రగతి నగర్ సంబంధించినటువంటి రోడ్ అండి. మీరు మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు వెళ్ళినట్లయితే మనం అంబర్పేట వైపు వెళ్తాము, అండ్ ఇటువైపు వెళ్ళినట్లయితే మనం ఉప్పల్ రింగ్ రోడ్ వైపు వెళ్తామండి. అండ్ కనిపిస్తున్నటువంటి కమాన్ నుంచి లోపలికి వచ్చినట్లయితే మనం ప్రగతి నగర్ కాలనీ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అండ్ ముందుకు వచ్చినట్లయితే మనకు రైట్ సైడ్ లో పార్క్ ఉంటుందండి. అండ్ మీరు చూస్తున్నటువంటి ఏరియా వచ్చేసి పార్క్ కు సంబంధించినటువంటి ఏరియా అండి. కొంచెం ముందుకు వచ్చేసి లెఫ్ట్ కి తీసుకుంటే మనము చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ డైరెక్ట్ గా బిల్డర్ యొక్క నెంబర్, అంటే ఓనర్ యొక్క నెంబర్ మేము స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 30 ఫీట్ రోడ్ అనేది మీరు క్లియర్గా వీడియోలో చూడవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ర్యాంప్ అనేది మనకి రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ హైట్ తీసుకొని ర్యాంప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మన అపార్ట్మెంట్కి ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంప్ ద్వారా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ మనకి 4 వైపులా సెట్ బ్యాక్ తీసుకొని 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కట్టించినటువంటి బిల్డింగ్ అండి. అండ్ అదేవిధంగా మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు, మన బిల్డింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ పోల్ చూస్తున్నారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్కి వచ్చేసి మనకి సపరేట్గా బోర్ వేయించడం జరిగింది అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక లిఫ్ట్ చూపిస్తున్నామండి. ఒక 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బ్రాండెడ్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చండి, లిఫ్ట్కి సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. వాచ్మెన్ రూమ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేను మన ఫ్లాట్స్కి సంబంధించినటువంటి కరెంట్ మీటర్ చూపిస్తున్నాను. అండ్ దీని వెనక వైపు ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి 3.5 ఫీట్స్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కవర్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తాము. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1100 SFT 2 BHKతో రావడం జరుగుతుందండి. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 77 lakhs చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్గా చూడవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము, చౌకోట్ చూపిస్తున్నాము అండ్ దీనికి వాడినటువంటి హార్డ్వేర్ కూడా చాలా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. నేను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగిందండి. లోపలికి వచ్చి ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం పూజా రూమ్ చూపించడం జరుగుతుంది. పూజా రూమ్లో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మంచి సైజ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. యూటిలిటీ ఏరియా మనకి మంచి సైజ్గా ఇచ్చారండి. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. మంచిగా మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అండ్ సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనము మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి 9 ఫీట్ వరకు టైల్స్ వేయడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము అండ్ దానికి సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి సేమ్ మనకి వెటిఫైడ్ టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము.
ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయించడం జరిగింది వాష్రూమ్ లో. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ మనం డైనింగ్ ఏరియా కింద సెట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకౌట్ డోర్ చూపిస్తున్నాము అండ్ ఫ్లోరింగ్ చూపిస్తున్నాము. మంచి సైజు విశాలంగా ఉండే విధంగా పెద్ద సైజు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా మనకి విండో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచి డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. దీని యొక్క ధర వచ్చేసి మనకి 77 లక్షలు చెప్తున్నారండి. తగ్గిస్తారు, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తాము, అంటే ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ఇస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తామండి. ఇప్పటివరకు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రామంతపూర్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన ఉప్పల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుందండి. డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మన అంబర్పేట్కి దగ్గరలో ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి వచ్చేసి కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ అటువైపు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ వచ్చేసి మన ఉప్పల్ దగ్గరలో ఉన్నటువంటి ఐటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి. ఎరీనా బిల్డింగ్ అనేది మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి. సో చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నింటికి దగ్గరలో ఉంటుంది. సో దగ్గరలో వచ్చేసి మనకి మాల్స్కి దగ్గరలో ఉంటుంది. సో అన్ని ప్రాంతాల కనెక్టివిటీ బాగుంటుందండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 77 లాక్స్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.